ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతేకాకుండా నువ్వు దిగిపోతావు గాని మా తమ్ముళ్ల గతి ఏంటి, ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా. వాళ్ళ జీవితాలు నాశనం చేశావు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు. మళ్లీ రాబోయే రోజుల్లో ఇటుక పేర్చుకుంటూ మళ్లీ ఆంధ్రప్రదేశ్ ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. మళ్లీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం. ఆ శక్తి మనకుంది. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడంట. కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి. దోచుకున్నది చేయి చూపేయండి. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. పెంచాడా లేదా? 200 బిల్లు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? అంటే 64,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు ఛార్జీలో పెంచాడు. పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యం, పాపం మా తమ్ముళ్ళ మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు. అలవాటైపోయారు. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేటు బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200. అవునా కాదా? రోజుకు ఒక క్వార్టరు. మామూలుగా అయితే నెలకు 30 క్వార్టర్లు. క్వార్టర్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4,500 రూపాయలు నెలకు జగన్ జలగా పీల్చేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4,500, 12,000 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54,000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు. తమ్ముళ్ళు జలగమారిగా. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇతన్ని ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ మగవాళ్ళందరూ కూడా తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 1,10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు,
పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతుల పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న ఇచ్చేది 10, దోచేది 100. అందుకనే ఇంకొక పక్క అందుకే అన్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అర్జునుడివి కాదు. పంచభూతాల్ని రాష్ట్రాన్ని మింగేసేటువంటి అక్రమార్జునుడివి. మళ్లీ చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఇంత అక్రమార్జునుడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. అంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి. కలియుగంలో ఈ ముఖ్యమంత్రి పుట్టాడు. మనందరి కర్మగాలి బకాసురుడు మారిగా మొత్తం మింగేసే పరిస్థితికి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలు ఒకప్పుడు, ఇప్పుడెంత? 111. డీజిల్ 70, ఇప్పుడెంత? 99. బియ్యం 40, ఇప్పుడెంతమ్మా? ఇప్పుడు 56. కందిపప్పు 87 ఒకప్పుడు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు 160. చింతపండు 220, అప్పుడు 120, ఇప్పుడు 240. వంట నూనె 60, ఇప్పుడు 120. పంచదార 26 రూపాయలు, ఇప్పుడు 45. గ్యాస్ సిలిండర్ ఒకప్పుడు 726, ఇప్పుడు 1175. కరెంటు బిల్లు 200, ఇప్పుడు 1000 రూపాయలు. మద్యం కోట 60, ఇప్పుడు 200. కడారు నేనిచ్చిన కేబుల్ టీవీ కూడా 149కి నేనిస్తే ఈ దుర్మార్గులు ఎంత చేశారు? 350. అవునా కాదా? అన్ని కలిపి నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, ఇంటికి అదనంగా భారం 5 ఏళ్లలో 8 లక్షలు పడింది మీ మీద. మినిమం 8 లక్షలు ఆవరేజ్ గా పడింది. మీకు 8 లక్షలు ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఇది కాకుండా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అది కూడా మీ మీదనే భారం. జగన్ రెడ్డి రేపు జైలుకు పోతాడు. ఎవరు కడతారు ఈ అప్పు? ఎవరు కడతారు ఈ అప్పు? మనమే కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా. ఇదే కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి వల్ల ఎన్ని నష్టాలు వచ్చాయో అన్ని నష్టాలు వచ్చాయి. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఒక కరెంటు ఛార్జీకే పరిమితం కాలేదు. ఎప్పుడైతే కరెంటు ఛార్జీలు పెరిగాయో వ్యవసాయానికి వచ్చే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కరెంటు ఛార్జీ పెరిగిందో షాప్ వాళ్ళు కూడా ఆ కరెంటు ఛార్జీ వాటా మనకేస్తారు. అదే మరి కరెంటు ఛార్జీలు పెరిగినప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీలో ఉత్పత్తులు జరిగితే అది కూడా మనకే వేస్తారు. ఈ విధంగా మనం చూస్తే కరెంటు ఛార్జీల వల్ల అన్ని ధరలు పెరిగే పరిస్థితికి వచ్చింది. రెండోది మీరు చూస్తే పెట్రోల్, డీజిల్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్ గా భారం అధికమైంది. మూడోది ఇసుక. గోదావరి ఇక్కడనే ఉంది. ఒకప్పుడు నేనున్నప్పుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఫ్రీగా ఇచ్చిన ఇసుక ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అమ్ముతున్నారు? 5,000. అవునా కాదా? అంటే మీ ఊర్లో ఇసుక బంగారం అయిపోయింది. కేజీల చొప్పున కొనే పరిస్థితికి వచ్చారు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు దెబ్బతిన్నారు. ఇల్లు కట్టాలంటే దానికి కూడా మనం ఖర్చు పెరిగిపోయింది. ఇవన్నీ కూడా పెరిగిపోయి ప్రతి ఒక్కరి అందరికీ దెబ్బొచ్చింది. ఇంకో పక్క అసమర్థత. రోడ్లన్నీ బాగున్నాయా తమ్ముళ్ళు? గుంతలే గుంతలు. అవునా కాదా? ఏ రోడ్డైనా బాగుందా?
ప్రతిరోజు అంటాడు బటన్ నొక్కానని. ఆ రోడ్లకు ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ రెడ్డి చెప్పమని సమాధానం అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పే పరిస్థితులు లేడు. ఇంకో పక్క ఈరోజు మనం చూస్తామంటే ఇవన్నీ పెరిగిపోయి భారం పెరిగితే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయం పెరగాలంటే అమరావతి లాంటి రాజధానిని నిర్మాణం చేసి ఉండాలా. నేను ఆ రోజు అమరావతి మామూలుగా కాదు, 35,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకొచ్చి భూమినిస్తే నేను అమరావతి ప్రారంభించాను. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు మన రాజధాని మనం నిర్మాణం చేసుకున్నాం. అలాంటి దాన్ని విధ్వంసం చేసి అవినీతి పేరు పెట్టి కుల ముద్రేసి రాజధానిని నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు మీ సంపద ఆవిరైపోయింది. మీరు అప్పుల పాలయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పరిశ్రమల్ని తరిమి పారగొట్టే పరిస్థితికి వచ్చాడు. దీనివల్ల యువతకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు నిరుద్యోగులయ్యారు, గవర్నమెంట్కి ఆదాయం లేదు, మళ్లీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒక్క విషయం ఇక్కడ మాట్లాడుతున్నా మీ అందరికీ. ఇక్కడే మీరందరూ ఉన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరం బైఫర్కేషన్ యాక్ట్ లో నేనే పెట్టించా. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను పోలవరం గురించి. విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పోలవరం పెట్టి 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 2014లో ఒకటే ఆలోచించాను, ఆ 7 మండలాలుంటే అవి ముంపుకు గురవుతుంది కాబట్టి ఎవరు ఒప్పుకోరు, తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోదని ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని ఒకటే రిక్వెస్ట్ చేశాం. ఆ 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అప్పుడే పోలవరం సాధ్యమని నేను గట్టిగా చెప్తే వాళ్ళు కూడా మన్నించి 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. అక్కడి నుంచి ఇది జాతీయ ప్రాజెక్టు, దీన్ని పూర్తి చేయాలని 72% పూర్తి చేశారు. వెస్ట్ గోదావరి జిల్లాలో మీరే సాక్షులు. వారం పోలవరం చేసుకొని సమీక్షలు పెట్టాను. నెలకొక్కసారి పోలవరం వచ్చాను, పరిగెత్తించాను, పనులు ముందుకు తీసేపోయాం. 72% పూర్తి చేసి పట్టసీమ ప్రాజెక్టు ఒక్క సంవత్సరంలో పూర్తి చేసి 120 టీఎంసీ నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రానికి స్వర్ణ యుగం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. పోలవరం ద్వారా అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నా కల. నీళ్లిస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, సంపద సృష్టించే సృష్టికర్తలున్నారు, అది జరిగేది. ఇప్పుడు అది పోయింది. నేను అడుగుతున్నా పోలవరం ఈ చింతలపూడి సభ ద్వారా అడుగుతున్నా, డయాఫామ్ వాల్ ఏమైంది, కాఫర్ డ్యాములు ఏమైనాయి, గైక్ బెండ్ ఏమైంది? 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2024 కాదు, ఎప్పుడవుతుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. మళ్లీ ఒకటి హామీ ఇస్తున్నా, తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తాం, కేంద్ర సహకారం తీసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అది సంపద సృష్టించే మార్గం. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చేసేది విధ్వంసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరందరి ముందునుంది ఏదైతే ఈరోజు మనందరి ముందర చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ముందుకు తీసుకొచ్చాం. 4,900 కోట్లు ఖర్చు పెట్టి
పూర్తి చేస్తే ఈ యొక్క చింతలపూడి ఏరియానే కాకుండా నూజివీడు ఈ ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేటివి. అలాంటి చింతలపూడి నిలిచిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈ సభలో రేపు రాబోయే రోజుల్లో చింతలపూడిని పూర్తి చేసి చింతలపూడి నియోజకవర్గానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇది చేస్తే రైతాంగం వాణిజ్య పంటలేస్తారు, బ్రహ్మాండంగా ముందుకు పోతారు. ఒక్క ఉదాహరణ మీరు చూడండి, పామాయిల్ ఉంది. ఈ ఏరియా అంతా కూడా ఇప్పుడు కూడా హెలికాప్టర్లు వస్తామంటే పైన నుంచి చూసుకుంటూ వచ్చాను పామాయిల్ ఎట్టుందని. ఆ పామాయిల్ పంట ఇక్కడికి తెచ్చింది నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా. ఆయన మొదటిసారిగా సీఎంగా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఒక మొక్కకు 40 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్కన ఎరువులు, పురుగు మందులు గాని, యంత్రాలు గాని, డ్రిప్ ఇరిగేషన్ గాని ఇవన్నీ కూడా సబ్సిడీతో ఇచ్చాం ఆ రోజు. ఈ రోజు మీరు చూడండి, ఎక్కడ కూడా సబ్సిడీస్ అన్ని తీసేశాడు, ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇంకో పక్క ఒకప్పుడు ఒక టన్ను 18,000 వచ్చేది, ఇప్పుడు టన్ను 11,000 నుంచి 12,000 వస్తా ఉంది. అంటే గవర్నమెంట్ సీత కన్నేసింది, మార్కెట్ లేదు. ఒకప్పుడు నేను మార్కెట్ తగ్గినప్పుడంతా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చి పామాయిల్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పామాయిల్ దెబ్బతినింది, అక్వా దెబ్బతినింది. మళ్లీ హామీ ఇస్తున్నా, రైతుకు న్యాయం చేయడం కోసం పామాయిల్ ని ప్రోత్సహిస్తాం, సబ్సిడీలు ఇస్తాం. అక్వా రైతుకు కూడా ఒక యూనిట్కి ₹50 కరెంట్ ఇచ్చి దాన్ని కూడా ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను, ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల్ని బాగు చేయడం కోసం ఆలోచించాలి, మీ జీవితాల్లో వెలుగు రావడానికి ఆలోచించాలి. అట్లా కాకుండా మాటలు చెప్పి ముద్దులు పెట్టి తల నిమిరి ఒక్క ఛాన్స్ అని మిమ్మల్ని గోదావరిలో ముంచే నాయకులు వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రోజు నేను ధైర్యంగా చెప్తున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ అభివృద్ధి చేశాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరం దేశంలో నెంబర్ 1 గా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కృషి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇక్కడుండే పిల్లలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు ఇచ్చాం, ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు అక్కడ ఉంటారు. మొన్న కష్టం వస్తే 80-90 దేశాల్లో నాకు సపోర్ట్ చేస్తూ నిరసన తెలియజేశారంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ఇచ్చిన వరం. ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకుంది. వాళ్ళని ప్రోత్సహిస్తే ఏమైనా చేస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఆ యువతతో నేనుంటా, వాళ్ళని ప్రోత్సహిస్తా. మళ్లీ చెప్తున్నా, దీనికోసమే ఈరోజు సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. దాంట్లో మొట్టమొదటిసారి మా తమ్ముళ్ళకి, మా యువతకి ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఉందా? ఉద్యోగం వచ్చిందా?
ఇచ్చాడు ఉద్యోగం. ఎక్కడా? నేను ఐటీ ఉద్యోగాలు ఇస్తే వాలంటీర్ ఉద్యోగం, నేను గవర్నమెంట్ లో ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ? సారా అంగడిలో, మద్యం కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్ట్ లో ఉద్యోగం, మటన్ కొట్లో ఉద్యోగం. ఆ ఉద్యోగాలు మీకు కావాల్సింది. నిన్న నేను చూశాను, మచిలీపట్నం మాజీ మంత్రి, ఆయన ఒక నాని, రకరకాల నానీలు ఉన్నారు ఇక్కడ. ఆయన హోటల్లో సర్వర్ వేషం వేశాడు, అందరికీ వడ్డిస్తున్నాడు. అంటే మా యువతలందరినీ హోటల్లో సర్వర్లుగా చేస్తామంటున్నారు. నేను ఐటీలో మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న ఆకాంక్ష. ఏం తమ్ముళ్ళు, రెండో ఒకటేనా అని అడుగుతున్నా. బోత్ ఆర్ నాట్ ది సేమ్. అవునా కాదా? అది వాళ్లకు మనకుండే వ్యత్యాసం. అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి యువత. అదే కాదు, ఈరోజు ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగాలు వచ్చే వరకు అమ్మా నాన్న పైన ఆధారపడే పరిస్థితి లేదు. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం, మీ అకౌంట్లోకే వస్తుంది. అయితే గంజాయి తాగొద్దండి, జగన్మోహన్ రెడ్డి గంజాయి పెట్టాడు. అక్కడి నుంచి వర్క్ ఫ్రం హోమ్ పెడతా, మీ ఇంట్లో కూర్చొని అమ్మా నాన్న చూసుకుంటూ ప్రపంచంలో ఏ కంపెనీ కావాలంటే పనిచేసే సంస్కృతికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడ పనిచేస్తూ అక్కడ సోషల్ లైఫ్ గాని శిక్షణ గాని చేపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఏమమ్మా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలనా లేదా? మీరు కష్టపడి చదివిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దలైన తర్వాత ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఉద్యోగాలు రాకుండా మీరు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా, అది నా బాధ్యత. తప్పకుండా ఈ యువత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత, యువతని ప్రపంచానికి అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటాం. ఇది కాకుండా ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, నన్ను మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీని మర్చిపోయారా అని అడుగుతున్నా మిమ్మల్ని. గతాన్ని గుర్తు చేసుకోమంటున్నా మిమ్మల్ని అందరినీ. మీరందరూ చదువుకోవాలని కోరుకునింది ఎవరమ్మా? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? తిరుపతి పద్మావతి యూనివర్సిటీ పెట్టి ఆడబిడ్డలు కూడా మగబిడ్డలతో సమానంగా చదువుకోవాలని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదైన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అవునా కాదా? గుర్తు చేసుకోమని కోరుతున్నా. ఆ హక్కు మీకు ఇచ్చాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు పెట్టాను. మర్చిపోయారు నన్ను. 90 లక్షల మంది డాక్రా సంఘాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే డాక్రా సంఘాల్ని ప్రపంచానికి పరిచయం చేసి మా ఆడబిడ్డల సత్తా ఏంటో చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? గుర్తు చేసుకోమంటున్నా. ఎంతమంది ఎగతాళి చేశారు ఆ రోజు. ఈయనేదో చెప్తున్నాడు, ఈ ఆడబిడ్డలంతా సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని నిద్రలేస్తే బయట పోతున్నారు, వీళ్ళేమి సాధిస్తారన్నారు. అన్ని వ్యవస్థలు పోయినాయి కానీ డాక్రా సంఘాలను ఎవరు ఏం చేయలేకపోయారంటే అది నేను వేసిన ఫౌండేషన్ ని మరొక్కసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను అక్కడితో ఆగలేదు. ప్రతి మీటింగ్ లో చెప్పేవాడిని, చిన్నప్పుడు మీరు తల్లిదండ్రులపైన, పెద్ద అయితే భర్తలపైన, ముసలి వాళ్ళైతే పిల్లలపైన ఆధారపడుతున్నారు. ఆర్థిక స్వాతంత్రం లేదు.
చిన్న సరదా సినిమాకు పోవాలంటే మగవాళ్లు డబ్బులు ఇవ్వకపోతే పోయే పరిస్థితి లేదని కాదు, మీరు ఆ పరిస్థితి రావాలి, మీరు మగవాళ్ళకి డబ్బులు ఇవ్వాలని నేను ఆ రోజు ఆలోచించి ఆర్థికంగా మీకందరికీ వెసులుబాటు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఇంకో పక్క ఒకటి ఆలోచించాను, ఆడబిడ్డలను బాగా చదివిస్తే మగవారితో సమానంగా మేలుగా రాణిస్తారని ఆ రోజు నేను ప్రోత్సహించి ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, చదువుకున్న ఆడపిల్లలు మగపిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. భర్త భార్య ఐటీ ఉద్యోగం చేస్తే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే ఆడపిల్లలకి ఆదాయం ఎక్కువ వస్తా ఉంది. ఇప్పుడు వరకట్నం పోయింది, రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా మీ అందరికీ ఒకటే ఆఫర్ ఇస్తున్నా, మా ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని అక్కల్ని చెల్లెల్ని ఆధారంగా చేసుకుని మళ్లీ మీరు పేదరికం నుంచి పైకొచ్చే మార్గం, అక్కడి నుంచి రెండో మార్గం డబ్బులు సంపాదించే మార్గాన్ని నేను చూపిస్తా. అందుకే మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి, నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను. ఈ 1500 రూపాయల వల్ల ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తే అక్కడికి వదిలిపెట్టను. 1500 15,000 చేసే మార్గం చూపిస్తా. 15,000 1,50,000 చేసే మార్గం చూపిస్తా. అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఎంతమంది మీరు ఇంట్లో పిల్లలుంటే ఈ ముఖ్యమంత్రి మీకు మోసం చేశాడు, ఆ మోసాన్ని మీరు చూస్తే ఆ రోజు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి